హాయ్ అండి. ప్రస్తుతం మనం విజయవాడకి, గుంటూరుకి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో, అలాగే చెన్నై, కోల్‌కతా నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్‌లో, అలాగే నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే మనకి రామకృష్ణ వెనూజియా టవర్స్ ఇవేనండి అవి. వాటికి బ్యాక్ సైడ్ ఇమ్మీడియట్‌గా ఉన్న వెంచర్ ఫస్ట్ వెంచర్ అండి. రామకృష్ణ వెనూజియా టవర్స్ పక్క నుండి మనకి ఒక రోడ్డు వెళ్తుంది అలాగా. మొత్తం 4 కిలోమీటర్స్ రోడ్డు. మొత్తం కూడా గత 2 సంవత్సరాల నుండి వెంచర్లన్నీ కూడా ఈ రోడ్లోనే డెవలప్మెంట్ అవుతున్నాయి. మీకు 2 సంవత్సరాల క్రితం చూస్తే ఇవన్నీ కూడా ఖాళీ భూములు ఉండేవి. ఈ రోజు ఏంటంటే 4 కిలోమీటర్ల వరకు మీరు ఎక్కడైనా చూడండి మొత్తం వెంచర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఉన్న వెంచర్ ఏంటంటే ఈ 4 కిలోమీటర్ల రోడ్లో ఫస్ట్ వెంచర్ అండి. అసలు ఫస్ట్ మొదలుపెట్టిన వెంచర్ ఇది. ఈ వెంచర్ తర్వాత వచ్చినాయి అన్ని వెంచర్లు. అయితే రీసెంట్గా మీరు గమనిస్తే ఈ వెంచర్ దాటి మనకు ఇంకొక 300 మీటర్లు వెళ్ళాక స్క్వేర్ యార్డ్ 29,000 రూపీస్ జరుగుతుందండి. ఈ వెంచర్ మొదలుపెట్టి మనకి 2 ఇయర్స్ అవుతుంది. అయితే 1 ఇయర్ తర్వాత మనకు ఎల్పీ నెంబర్ అప్రూవల్ వచ్చింది. ఈ 1 ఇయర్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో 24,000 రూపాయలు పెట్టడం జరిగిందండి స్క్వేర్ యార్డు. అయితే ఇందులో ఇప్పుడు రీసేల్ జరుగుతుందండి. రీసేల్ ఎంత జరుగుతుందండి? 30,000కి జరుగుతుంది స్క్వేర్ యార్డు. కస్టమర్స్ అప్పుడే విల్లాస్ కట్టుకోవడం మొదలుపెట్టారు, మీరు గమనించవచ్చు. హౌసెస్ వచ్చేస్తున్నాయి. అలాగే ఈ బ్యాక్ సైడ్ ఉన్న వెంచర్లో సుమారుగా 57 విల్లాస్ కడుతున్నారండి. అలాగే బ్యాక్ సైడ్ ఏ వెంచర్ అయితే అన్నానో దానికి ఆపోజిట్లో మనకి ఫస్ట్ ఫేజ్లో ఒక 20 విల్లాస్ ప్లాన్ చేశారు. అలాగే ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్తే 100 ఎకరాలు ఉంది. అక్కడ ఒక 50 విల్లాస్. అంటే ఏంటి, మీకు ఇప్పుడు నేను చెప్పాక ఇక్కడే మీకు ఒక 100 విల్లాస్ కనపడుతున్నాయి. మీకు హౌసింగ్ జోన్ అవుతుంది మొత్తం కూడా. అయితే ఈ కంపెనీ ఏంటంటే మీకు విజయవాడ, గుంటూరులో చాలా వెంచర్లు డెవలప్ చేయడం జరిగింది. వెంచర్లన్నీ కూడా ఇలాగ హై క్వాలిటీతో ఉంటాయి. మీకు 40 ఫీట్ సీసీ రోడ్స్, మీకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అన్ని అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్, స్ట్రీట్ లైట్స్, పార్కులు, ఇలాగ అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇది మీకు విజయవాడ, గుంటూరులో టాప్ 4లో కంపెనీ. లెగాలిటీ విషయంలో, డెవలప్మెంట్స్ విషయంలో టాప్ 4లో కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసిందంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది కదండి ఇది. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా సెకండ్ ఫేజ్ అక్కడ స్టార్ట్ చేశారు. 20 ఎకరాలు స్టార్ట్ చేశారు. 25,000కి తూర్పు ఫేసింగ్, 24,500కి పడమర ఫేసింగ్. అంటే 24,500 రూపీస్కి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు జరుగుతుందండి. ఆ వెంచర్లో మీరు కొనుక్కుంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని డెవలప్మెంట్ చేసి ఎక్స్ట్రా దాంట్లో క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారండి. సో ఇప్పుడే రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల సరౌండింగ్ హైలైట్స్ ఏమున్నాయి? నాగార్జున యూనివర్సిటీ ఉందండి, పక్కనే బీబీఐటీ యూనివర్సిటీ ఉంది, కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే విజ్ఞాన యూనివర్సిటీ ఉంది, అటు సైడ్ ఆచార్య రంగా యూనివర్సిటీ ఉంది, ఇటు మన కేఎల్ యూనివర్సిటీ ఉంది, నెక్స్ట్ ఎయిమ్స్ ఉంది. మన ఫ్రంట్ మనకి ఏ రోడ్ అయినా రాజధానికి వెళ్ళిపోద్ది. అక్కడ మీకు ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, అలాగే ఎగ్జెల్ఆర్ఏ, ఎన్ఏడి, రీసెంట్గా బిట్స్ ఫిలాని, ఇంకా చాలా యూనివర్సిటీలు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 12 స్టార్ హోటల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఒక 12 ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, 2 పెద్ద పెద్ద హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిపాలనా విభాగం మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక 20 బ్యాంకులు వచ్చి కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్నాయి. ఇంకా మీకు చిన్నవి అయితేనే పెద్దవి అయితేనే అంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్ కానీ ఇలాంటివి చాలా వరకు కూడా మనకి అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ వెంచర్ కిట్ సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఫ్రంట్కి వెళ్తే మనకి తెనాలికి ముందే మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఎలాగో చెన్నై, కోల్కతా హైవేలో ఉన్నాం. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళది ఒక హైవే వచ్చి బందర్ వరకు డెవలప్ చేయబోతున్నారు. అది కూడా ఈ కాజా మీద నుండి వెళ్తుంది. నెక్స్ట్ అనంతపురం, బెంగళూరు హైవే వచ్చి కూడా ఈ కాజా, నంబూరు దగ్గర కలుస్తుంది. అమరావతిలో వచ్చే 11 రైల్వే స్టేషన్స్లో ఒక పెద్ద రైల్వే స్టేషన్, నంబూరు రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే వస్తుంది. ఇవన్నీ కూడా అతి తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే ప్రాజెక్టులు ఇవన్నీ. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ ఉన్న ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళా వర్షాకాలం అయ్యి వచ్చే భూమిలో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఉన్నంతలో తక్కువ రేటుకి ఇచ్చి ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి. మంచి గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్స్ బాగుంటాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, లెగాలిటీ అద్భుతంగా ఉంటుందండి. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.